హాయ్ అండి. ఈరోజు మనం మునగాకు జొన్న రొట్టె చేసుకోబోతున్నాము. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని మనము 2 కప్పులు జొన్న పిండి వేసుకున్నాము. 2 కప్పులు జొన్న పిండికి మనము 1 కప్పు వరకు మనం మునగాకు తీసుకున్నాము. ఇట్లా శుభ్రంగా నీట్గా వలుచుకొని ఏమీ లేకుండా నీట్గా కడిగి మనం ఇందులో వేసేసుకోవాలి. మునగాకు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే అంతా మనకు జొన్న పిండి మనకు ఆకుకూర అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అంతా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము హాట్ వాటర్ పోసుకోవాలి. మరి చెయ్యి కాలేంత కాకుండా కొంచెం గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. హాట్ వాటర్ మనం వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు చాలా మెత్తగా దూదులాగా ఉంటాయి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చపాతీల కంటే బాగా పల్చంగా వస్తాయి ఇలా ట్రై చేస్తే గన. ఇప్పుడు కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి. మనకు ఎక్కువ కాలుతూ ఉందంటే మనం స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇట్లా మనం చేత్తోనే కలుపుకుంటే మనకు బాగా మిక్స్ అవుతుంది కూడా. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మనకు పలచంగా రావాలంటే రొట్టెలు. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకొని చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. మనం అప్పుడప్పుడు అయితే చెయ్యి తడుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్ద సైజు ఉండల్లాగా చేసేసుకున్నాను. కప్పుల పిండికి అయితే మనకు దాదాపు 7 వరకు వచ్చాయండి. మనం రొట్టెలుగా ఇప్పుడు చేసేసుకోవాలి. నేనైతే చపాతీలు ఒత్తుకునే దాంట్లో మనం రెడీ చేసుకుంటున్నాను. మనం లేకపోతే క్లాత్ మీద అయినా తట్టుకోవచ్చు, లేకపోతే పాలిథిన్ కవర్ మీద కూడా మనము చేతితో తట్టుకోవచ్చు. 2-3 విధాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఉంది కాబట్టి నేను దీంట్లో బ్రషింగ్ దాంతో ఒత్తుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే మనం పూసుకోవాలి. పూసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ దాని మీద మనం కవర్ పెట్టేసి ఒత్తుకోవడమే. ఇప్పుడు ఆ పై కవర్ తీసేసి మనము ఆల్రెడీ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టాం కాబట్టి దాని మీద వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. ఒక్కొక్కటి మనం ఇలానే చేసేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసుకొని మనము ఇటు అటు తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి. నేనైతే నెయ్యి వాడుతున్నాను. నూనె ఇష్టమైన వాళ్ళు నూనె వాడుకోవచ్చు. మునగాకు వేసి చేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా చాలా స్మూత్గా కూడా వస్తాయి. మునగాకు వల్ల మనకు చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మునగాకు తినడం వల్ల కంటి చూపు కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.